రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. RRR భూ నిర్వాసితులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో రైతులు నామినేషన్లు వేయనున్నారు. 160 గ్రామాల ప్రజలు నామినేషన్లు వేసేందుకు రైతులు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు RRR అలైన్మెంట్ మారుస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారని రైతులు మండిపడుతున్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎకరం భూమి ధర 5 కోట్లు ఉండగా 30 లక్షలు ఇస్తామని చెప్పడం, అదేవిధంగా ప్లాట్ల ధర గజం 30,000 రూపాయలు ఉండగా 4,500 చెల్లిస్తామని చెప్పడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తామని RRR భూ నిర్వాసితులు తెలిపారు. ప్రభుత్వానికి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్ అనే అవసరం అనుకుంటే రాష్ట్రం అంతా 8 జిల్లాల్లో ఏ విధంగా తీసుకుంటారు 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం మరి చౌటుప్పల్ ప్రాంతం, భువనగిరి కానీ, చౌటుప్పల్ కానీ, నారాయణపూర్ కానీ అదే విధంగా 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా చౌటుప్పల్ విషయం కాడికి వస్తే మున్సిపాలిటీ 2 భాగాలుగా విడిపోతున్నటువంటి పరిస్థితి, మరి డెవలప్ అయి ఇండ్లు ప్లాట్లు కోల్పోతున్నటువంటి పరిస్థితి, మరి బహిరంగ మార్కెట్ లో ఇలా 1 కోటి నుంచి 4 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి మరి ల్యాండ్ ఇలా వాళ్ళు ఇచ్చేది 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మనం మొన్ననే చూసాం, హైదరాబాద్ లో రాయదుర్గంలో 3,40,00,000 SRO రేట్ ఉంటే మరి 177 కోట్లకు అమ్మడం జరిగింది. మరి ప్రభుత్వ భూములు ఏమో 177 కోట్లు అంటే వేలం వేసి అమ్ముకుంటా ఉన్నారు. మరి రైతుల భూమి కాడికి వచ్చేసరికి SRO రేట్ ఏది ఉంటే అదే ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ RRR రోడ్డు ఏదలుచుకుంటే భూమి అని ఇవ్వాలి, లేదు అంటే బహిరంగ మార్కెట్ లో ఏ రేట్ అయితే పోతుందో దానికి 3 రేట్లు ధరన్న కట్టియాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి నుంచి 40 కిలోమీటర్లు ఉంటే అన్ని దిక్కులు అంతే ఉంటే బాగుంటుంది. చౌట్లకు వచ్చినాక 28 కిలోమీటర్లు, నారాయణపురం పోయినాక 28 కిలోమీటర్లు, మళ్ళీ అవతల పోయినాక 40 కిలోమీటర్లు, ఓ దగ్గర 50, ఓ దగ్గర 60 ఇట్లా పోయి వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం దాన్ని అలాట్మెంట్ మార్చేసి దొంగసాటుగా కూర్చొని ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అలాట్మెంట్ తయారు చేసి దాన్ని బయటికి ఇచ్చి దాన్ని సర్వే నెంబర్లు ఇచ్చి చాలా ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్న రైతులని. మేము మాత్రం భూములు ఇచ్చేది లేదు. ఒకవేళ భూములు తీసుకున్నా కూడా మాకు భూమి ఇవ్వాలి. అంతకన్నా మేమైతే డబ్బులు తీసుకునే సమస్య లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మేము గట్టిగానే పట్టి పోరాడదామని మేము నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రైతులు కేంద్రం దగ్గర కూడా 4-5 సార్లు రైతులు కిరాయిలు పెట్టుకొని కేంద్రం ప్రభుత్వం దగ్గర కూడా గడ్కర్ దగ్గర కూడా పోవడం అనేది జరిగింది. మీ రింగ్ రోడ్ క్యాన్సిల్ చేస్తామని చెప్తుంటేనే ఇవాళ అధికారులను భూముల మీదకి తోలిచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల ద్వారా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తాను. జూబిల్స్ ఎన్నికలు ఏదైతుందో ఆ ఎన్నికలలో కూడా రైతుల పక్షాన్ని నుంచి RRR రైతులు మొత్తం RRR ఉత్తర దక్షిణ భాగం దాదాపు 8 జిల్లాలు 35 మండలాలు దాదాపు 160 గ్రామాల నుంచి కూడా పెద్ద మొత్తంలో నామినేషన్ వేసి ప్రభుత్వం దిగివచ్చే విధంగా కూడా హెచ్చరిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా దిగొచ్చి ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప మేము రైతులను ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా తప్పుల తడగా ఉంది. ఎవరి ఇష్టానుసారం వారు అలైన్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అలైన్మెంట్ పారదర్శకంగా లేదు. బడా కంపెనీలకు, బడా పెత్తందారులకు, వెంచర్లు ఉన్నటువంటి భూస్వాములకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో దోబించినట్టు ఆడుతా ఉన్నది స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 4 సార్లు పోయి కలవడం జరిగింది. వాళ్ళు ఇయ్యనని చెప్తున్నారు, వీళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు. 2 కలిసి పార్టీ ఆడుతున్నటువంటి పేద ప్రజల పొట్టలు కొడుతున్నారు. కనుక మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఒక్క భూమి RRRకి అసలు భూమి ఇచ్చేదే లేదని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా భూమి కావాలంటే మళ్ళీ రైలు అంటా ఉన్నారు, 50 మీటర్ రైలు అంటా ఉన్నారు. కనుక మేము ఏ జిల్లాలో అయితే భూములు పోతున్నాయో ఆ జిల్లాలో భూమికి భూమి వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తామని RRR భూ నిర్వాసితులైతే తెలుపుతున్నారు. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ RRR అలైన్మెంట్ సంబంధించి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రము ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి రేపు జూబ్లీహిల్స్ లో జరిగేటటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తామందరం కూడా పోటీ చేసేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క RRR బాధిత రైతులు మాత్రం చెప్తున్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సమావేశమైనటువంటి వీరందరూ కూడా రేపు జరిగేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరం కూడా పోటీ చేస్తున్నాము. దాదాపు 8 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 35 మండలాలకు సంబంధించి 160 గ్రామాలకు సంబంధించినటువంటి అందరం కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ వేస్తాము, బరిలో నిలుస్తాము. సో ఈ విధంగా తమ యొక్క వ్యతిరేకతను చాటుతాము అని చెప్పేసి కూడా
ఈ జిల్లాలో రైతులు మాత్రము చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎందుకంటే త్రిపుర అలైన్మెంట్ ప్రతిగా దాని ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క ప్రాంత పరిధిలో ఉన్నటువంటి అనేక మంది రైతులు కూడా నష్టపోసిన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఈ యొక్క అలైన్మెంట్ మారుస్తామని చెప్పేసి గతంలో వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ ప్రజెంట్ గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఆ యొక్క హామీని పూర్తి స్థాయిలో దాఖలు చేశారని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చౌటుపల్ పరిధిలో చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఎకరం భూమి ధర దాదాపు 5 కోట్ల రూపాయలు ఉండగా ప్రజెంట్ గా ఎకరానికి 30 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుండడం మాత్రం చాలా విదూరంగా ఉందని, అదేవిధంగా ప్లాట్లకు సంబంధించి ఒక గజం వచ్చేసి 30,000 రూపాయలు ఉండగా కేవలం 4,500 రూపాయలు దానికి నష్టపరిహారంగా చెల్లిస్తామని చెప్తాము ఎంతో బాధకరం అని చెప్పేసి కూడా త్రిపుర రైతులు మాత్రం వాపుతున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా హామీ ఇచ్చేసి త్రిపుర అలైన్మెంట్ మారుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఆ యొక్క త్రిపుర అలైన్మెంట్ ఏ విధంగా మార్చకుండా సో ఈ విధంగా ఇదే విధంగా కంటిన్యూ చేయడం వల్ల తాము పూర్తి స్థాయిలో నష్టపోతామని చెప్పి తమ బస్సులు మొత్తం కూడా నిధులు పడతాయని చెప్పేసి కూడా త్రిపుర రైతులు మాత్రము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో రేపు జరిగేటటువంటి జూబ్లీహిల్స్ ఉపేక్షకు సంబంధించిన బరిలో నిలుస్తాము, ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో విజిలెన్స్ అధికారులు దూకుడుగా పనిచేస్తున్నారు. నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ లింకులు బయటకు వస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. విశాఖలోని పాత నేరస్తుడు వెంకట్ డెన్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పాయకరావుపేటలోని పలు ట్రేడర్స్ లో సోదాలు చేశారు. నకిలీ సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏమని జనార్దన్ రావు కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్సైజ్ అధికారులు అక్రమాలు పాల్పడ్డారా, కల్తీ చేశారా? నకిలీ మద్యం కేసులో విజిలెన్స్ అధికారులు దూకుడుగా పనిచేస్తున్నారు. నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ లింకులు బయటకు వస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. విశాఖలోని పాత నేరస్తుడు వెంకట్ డెన్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పాయకరావుపేటలోని పలు ట్రేడర్స్ లో సోదాలు చేశారు. రైట్, ఇక ఈ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, నకిలీ మద్యం కేసులో అయితే ఇక్కడ పూర్తిగా దర్యాప్తులో అయితే దూకుడు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. విజిలెన్స్ అధికారులు అయితే ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ ఏపీ మొత్తం కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడలో అయితే విజిలెన్స్ అధికారులు అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా అన్ని చోట్ల కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నకిలీ మద్యం కేసులో అయితే ప్రధాన నిందితుడు జనార్దన్ ఇచ్చిన సమాచారంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అయితే దర్యాప్తులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నకిలీ మద్యం దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్న కొలది కూడా షాకింగ్ నిజాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. మంగళగిరి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అధికారులు అయితే ప్రశ్నిస్తున్న కొలది టీడీపీ నేతల డొంకలు మరింత కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా దీనికి సంబంధించి అయితే ఉన్నారు. అన్నమయ్య జిల్లా ములకాల చెరువు దగ్గర అయితే నకిలీ మద్యం తయారీలో A1 నిందితుడిగా అయితే జనార్దన్ రావును అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ నుండి కూడా రాజకీయంగా ఒక నాటకీయ చరిత్ర కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఈ అరెస్టుల్లో అయితే వాళ్ళపైన వీళ్ళు వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ వేసుకున్న పరిస్థితి ఉండడం అయితే ఉంటుంది. ఏదైతే జనార్దన్ రావు నిన్న రాత్రి ఇచ్చిన కొంచెం సమాచారం ప్రకారంగా అయితే ఇబ్రహీంపట్నం, భవానీపురం, పరవాడ తరహాలో అయితే మొత్తం నకిలీ మద్యం టెన్నెళ్లు కూడా నిర్మించారనే విషయం తెలుసుకోవడంతో అయితే జనార్దన్ రెడ్డితో మరింత లోతుగా విచారణ చేస్తున్న పరిధిలో అయితే ఈ రోజు ఏలూరు, రాజమండ్రి, విజయవాడతో పాటు విశాఖపట్నంలో పాత నేరస్తుడు వెంకట్ను కూడా
అతను కూడా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ డెన్ ఏర్పాటు చేసుకున్నారు. అది దాదాపు ఈ పాయక్రోపేట పరిసర ప్రాంతాల్లో ఉండడంతో అయితే అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అలానే శ్రీకాకుళం సావర్కోట మండలంలో మరోపక్క అనకాపల్లి పాయక్రోపేట హైవే ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో కూడా తనిఖీలు అయితే ఈ రోజు జరగడంతో పూర్తిగా అయితే ఈ సోదాలు మరింత చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా అయితే సాగుతున్న పరిస్థితి ఉంది. జనార్దన్ రావు మరి కొంచెం మాట్లాడి బేట్లు బయట పెడితే మరెంతో మంది కూడా ఈ యొక్క నకిలీ మద్యానికి సంబంధించి ప్రధాన సూత్రధారులు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అయితే ఈ యొక్క అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. జనార్దన్ రావుని అయితే ఏ కోర్టులో హాజరుపరుస్తారని ఆరా తీస్తున్నట్లు, అసలు ఎక్కడ ఉందనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ యొక్క అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. నకిలీ మద్యం దన్నలు వీటన్నింటినీ కూడా నేరస్తుడు వెంకట్ డెన్ లో మరోసారి సోదాలు నిర్వహించి పూర్తిగా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పాయక్రోపేటలో ప్రధానంగా జాతీయ రహదారులు అయితే ఈ యొక్క ట్రేడర్స్ సోదాలు చేయడంతో అక్కడ ఇది ప్రధానంగా పాయక్రోపేట ప్రస్తుతం హోంమంత్రి యొక్క నియోజకవర్గం కావడంతో మరింత చర్చనీయాంశంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిటీ సాగర్. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏమని జనార్దన్ రావు ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్సైజ్ అధికారులు తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హెచ్చరికలు నిజమవుతున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో బనకచెర్లపై ముందుకెళ్తున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న. అంటే ఒకవైపు అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో, ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది. ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా, నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది. నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇవాళ వీళ్ళు ఎంత పెట్టింది? ఇలా 23,000 క్యూసెక్కులు, 18,000 ప్లస్ 5,000, 23,000 పెట్టారు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, 11,500కు డబుల్ కెపాసిటీతో కెనాల్ తవ్వుతారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా తవ్వుతారు? మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడ నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? కింద పోతుంది, మీద పోతుంది. మీద కృష్ణా నీళ్లు పోయేటట్టున్నాయి, కింద గోదావరి నీళ్లు పోయేటట్టున్నాయి, మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడు ఎరుగు, నికర జలాలు పోయేటట్టున్నాయి, ఉన్న నీళ్లు పోయేటట్టున్నాయి. ఉన్న నీళ్లు పోయేటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా? మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు? మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గర దాచుకున్నాడా? మీకు తెలుసా? తెలియదా? అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా? కర్ణాటక ఏమంటుంది? పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటున్నారు, పైన కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. 112 కర్ణాటక ఆపితే
74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆప్తా అంటుంది, మహారాష్ట్ర ఆప్తా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు, కమిటీ వేస్తామనగానే గంగిరెద్దులో తలుపుపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బంకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకి తలుపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా? ఇప్పుడు నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా? ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా? ఈ కర్ణాటక రాసింది అబద్ధమా? ఏది అబద్ధం రేవంత్ రెడ్డి? భారత ప్రధాని మోడీ యూకే ప్రధాని కీర్ స్టార్మర్ భేటీపై ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. ఇండియాలోనే బ్రిటిష్ యూనివర్సిటీల స్థాపన ప్రణాళికను స్వాగతించారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్ శేఖర్ గొల్ల. ఇకపై భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండానే ప్రపంచ స్థాయి ఉన్నత విద్య పరిశోధన అవకాశాలను ఇక్కడే పొందుతారు. భారత విద్యారంగానికి ఇదో విప్లవాత్మక ముందడుగు అన్నారు శేఖర్ గొల్ల. నేను శేఖర్ గొల్ల ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ తరఫున మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈరోజు నేను ఒక పాజిటివ్ న్యూస్ మీ అందరి దగ్గర షేర్ చేసుకోదలుచుకున్నాను. ఏంటంటే నిన్న తీసుకున్నట్టయితే యూకే ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ కీర్ స్టార్మర్ ఇండియా విజిట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముంబైలో మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో అక్కడ జరిగిన సంభాషణ ప్రకారం తీసుకున్నట్టయితే ఒక మంచి అంటే న్యూ స్టార్టప్ ఒకటి యూకే ప్రైమ్ మినిస్టర్ తీసుకోవడం జరిగింది ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి. ఏంటంటే యూకేలో ఉన్న యూనివర్సిటీస్ యొక్క క్యాంపసెస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం ఎస్పెషల్లీ ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్కి అండ్ విద్యార్థులకు కూడా. ఏంటంటే విద్యార్థులు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని టాప్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇండియాలోనే గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్స్ని కూడా డెవలప్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఇది విద్యార్థులకు ఒక మంచి ఘటం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్గా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ తరఫున ఇది ఒక మంచి అవకాశం అని నేను తెలియజేస్తున్నాను. అండ్ విద్యార్థులు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ టాప్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఇండియాలో క్యాంపసెస్ ఎస్టాబ్లిష్ చేయడం తద్వారా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడే గెయిన్ చేసుకునే అవకాశం ఉంది కనుక విద్యార్థులందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత వచ్చింది. చిరుత సంచారంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విద్యార్థులు రాత్రిపూట బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత వచ్చింది. చిరుత సంచారంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విద్యార్థులు రాత్రిపూట బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాయలు ఏలిన సీమలో గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడుతోంది. తాగునీటి పథకాలకు ప్రభుత్వ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. బినామీల ముసుగులో కోట్లు కొల్లగొట్టి జోబులు నింపుకొని పేదల దాహార్తిని పణంగా పెట్టి అధికారులు చోద్యం చూస్తున్నారు.
కరువు సీమలో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్ని కావన్నారు. అనంతపురం జిల్లాలో నీటి కష్టాలను తీర్చడం కోసం అప్పటి ప్రభుత్వం 2006లో 600 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ పథకంలో భాగంగా కళ్యాణదుర్గం, అమరాపురం, బసవన్నపల్లి, కేకాతి, మడకశిర నుండి హిందూపురం మున్సిపాలిటీలకు తాగునీరును అందించే విధంగా శ్రీకారం చుట్టారు. అమరాపురం, బనసవలపల్లి, కేకాతి వద్ద 3 పెద్ద పంపు హౌస్లను ఏర్పాటు చేసి ఫేజ్ 1 ద్వారా హిందూపురం మున్సిపాలిటీకి త్రాగునీరు వెళ్లేలా పంపింగ్ ప్రారంభించారు. అలాగే ఫేజ్ 2 ద్వారా మడకశిర నియోజకవర్గంలోని 336 గ్రామాలకు త్రాగునీరు వెళ్లేలా 20,000 లీటర్ల నీళ్ల ట్యాంకులను, 10,000 లీటర్ల ట్యాంకులను నిర్మించి వీటి ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. ఫేజ్ 1 ద్వారా పీఏబీఆర్ డ్యాం నుండి హిందూపురం మున్సిపాలిటీకి ప్రతిరోజు పంపింగ్ ద్వారా త్రాగునీరు వెళ్తున్నాయి. కానీ ఫేజ్ 2 ద్వారా పథకం ప్రారంభించి 19 సంవత్సరాలు గడిచినా పూర్తి స్థాయిలో గ్రామాలకు నీళ్లు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయినా కూడా ట్యాంకులకు నీళ్లు చేరక, గ్రామాలకు తాగునీరు అందక నియోజకవర్గ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కోట్లు వెచ్చించి ఈ పథకానికి 15 నెలలుగా మున్సిపాలిటీకి కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. మరోపక్క 7 నెలలుగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో వర్కర్లు పంపింగ్ ఆపేశారు. అధికారులకు కూడా జీతాలు అందక వారు కూడా ఆఫీసులకు రావడం మానేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సరైన సమయంలో జీతాలు అందేవి. కానీ అధికారులు కుమ్మక్కై వందల సంఖ్యలో బినామీ వర్కర్లను ఏర్పాటు చేసుకుని జీతాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపారని సిబ్బంది నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు కాసుల కక్కుర్తి వలన వందల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం దాదాపు 90% ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ పథకం ఆగిపోతే వందల గ్రామాలకు, అలాగే అత్యంత తాగునీటి సమస్య ఉన్నటువంటి హిందూపురం మున్సిపాలిటీకి పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. 100 మంది వర్కర్లు పనిచేస్తుంటే 200 మంది పనిచేస్తున్నట్లు అధికారులు తప్పుడు లెక్కలు చూపించి జోబులో వేసుకుంటున్నారు. ఇక కార్మికులకు జీతాలు సకాలంలో చెల్లించి పథకాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి జరిగిన స్కామ్ పై విచారణ చేపట్టి తప్పు చేసిన వారికి శిక్ష వేసి తాగునీటి పథకాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. అడుగుకో గుంత, గజానికో గొయ్యి. విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్లో రోడ్ల పరిస్థితిది. గతుకులు, గుంతల రోడ్లపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో, ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక గల్లీ రోడ్ల దుస్థితి ఘోరంగా మారింది. ఇటీవల వర్షాలకు ఉన్న రోడ్లు దెబ్బతింటే అప్పటికే ధ్వంసమైన రహదారులు మరింత అధ్వానంగా మారాయి. కంకర తేలిన రహదారుల్లో ప్రయాణం అంటేనే వాహనదారుల్లో వణుకు వస్తోంది. రాత్రివేళ గుంతలు పడిన మార్గాల్లో ప్రయాణించాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా గుంతలు పడ్డాయి. అడుగడుగునా గుంతల కారణంగా వెహికల్స్ వేగం తగ్గి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. కొన్ని చోట్ల ఫీటుకు పైగా లోతులో గుంతలు పడ్డాయి. 10 నిమిషాల జర్నీకి అరగంట పడుతోంది. ఓల్డ్ సిటీలోనే కాదు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ లాంటి ఏరియాలోనూ రోడ్లపై గుంతలు పడ్డాయి. స్పీడ్గా వెళ్తే గుంతలు కనిపించగా వెహికల్స్ దెబ్బతింటున్నాయి.
వర్షాలు వచ్చాయి పోయాయి కానీ రోడ్లు మాత్రం అలాగే అధ్వానంగానే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం. వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరినా మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే గ్యారంటీ లేదు. భాగ్యనగరంలో రోడ్లు భయాందోళనకు పుట్టిస్తున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్ల రిపేర్కు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది బల్దియా. అయినా రోడ్లపై గుంతలు పోవడం లేదు. ఇంతకీ గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు ఎందుకు పాడవుతున్నాయి? నగరంలో నాణ్యత లేకుండానే రోడ్ల నిర్మాణం చేస్తున్నారా? కమిషన్ల కక్కుర్తి ఈ రోడ్ల అధ్వానం పరిస్థితి కారణమా? ప్రైవేటు కాంట్రాక్టర్లకు రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పరిస్థితి ఎందుకు మారడం లేదనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అలాగే వికారాబాద్ సంబంధించిన ప్రధాన రహదారులంతా ఈరోజు అధ్వానంగా తయారైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈరోజు రోడ్లు గుంతలు పడి అనేక మంది వాహనదారులు యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. కానీ పాలకులు మాత్రం మన దున్నపోతు మీద వాన పడ్డట్టు అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి వర్షం వస్తే చాలు రోడ్లు పూర్తిగా ఖరాబ్ అవుతున్నాయి. గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్లపై గుంతల కారణంగా ఎంతో మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. ట్రాఫిక్ వాళ్ళు చిన్న తప్పు చేస్తేనే వందల్లో ఫైన్ వేస్తారు. మరి రోడ్లపై గుంతలుంటే ఎవరికి ఫైన్ వేయాలని ప్రశ్నిస్తున్నారు హైదరాబాదీలు.